ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒక్క రోజులోనే పూర్తి చేయాలనే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన స్పష్టం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 13వ డివిజన్ కృష్ణానగర్ 57వ సచివాలయం ఏరియాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ సృజనతో కలిసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్లను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె మీడియాతో మాట్లాడుతూ పెన్షన్దారులకు ఒక భరోసా ఇచ్చేలా సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పండుగల పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. ఆగస్టు నెల నుంచి నూతన పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరిస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించటమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. మనకి ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం ఉండే 2,34,000 పెన్షన్స్లో 99 కోట్లకు గాను డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందండి. పోయిన నెల గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఏ విధంగా అయితే సచివాలయ సిబ్బందితో పూర్తిగా గవర్నమెంట్ ఎంప్లాయీస్తో ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేశామో అదేవిధంగా ఈ నెల కూడా చేస్తున్నాము. పెంచిన పెన్షన్లు పోయినసార్లు అరియర్స్తో సహా ఇచ్చాము. ఈసారి పెంచిన పెన్షన్లు అందరికీ చేరవేయడం జరుగుతుంది. 10 గంటల ప్రాంతానికి 80% దాటి డిస్ట్రిబ్యూషన్ జరిగిపోయిందండి. సుమారు మధ్యాహ్నానికి అంతా పూర్తి చేస్తామనే నమ్మకం మా అందరికీ ఉంది. ప్రతి ఒక్క చేసుకోవాలి. నిజంగా పేదల మీద చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు, వాళ్ళు ఎలాంటి నష్టం పొందకూడదు అనే ఆలోచన గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే మే, జూన్లోనూ అదేవిధంగా ఏప్రిల్లోనూ స్వయంగా కోర్టు ఉన్న ఎంప్లాయీస్తో ఇంటికి వెళ్ళి ఇవ్వండి అంటే ఆ రోజు చీఫ్ సెక్రటరీ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏమాత్రం వయసు మళ్ళిన వాళ్ళు ఎండలోకి వెళ్తే ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని కనీసమైన ఇంగిత జ్ఞానం లేకపోవడంలో 32 మంది మరణించారు. ఆ 32 మంది మరణానికి ఎవరు కారకులు, ఎవరు బాధ్యత వహిస్తారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజున చీఫ్ సెక్రటరీ గారు ఖచ్చితంగా బాధ్యత వహిస్తారు. అది హత్యా నేరం. ఇవాళ చూసాం అదే ఎంప్లాయీస్ కొత్తగా ఎవరిని బయట వాళ్ళని తీసుకురాలి. ఆ గవర్నమెంట్ ఎంప్లాయీసే కేవలం 3 గంటల్లో 80% పైగా ఇచ్చేశారంటే వాళ్ళకి ఇంకా చొరవ వస్తే 2-3 గంటల్లోనే 100% ఇచ్చేస్తారు. అంటే పేదల మీద నిజమైన ప్రేమ ఉండాలి తప్ప కేవలం ఓట్లు బ్యాంకుగా మార్చుకోవటమే ధ్యేయంగా